హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే అక్షర శ్రేణికి సంబంధించినటువంటి ఫుల్ కాన్సెప్ట్ని అయితే తెలుసుకుందాం. ఇందులోని ఉండే రకాలు, అలానే అక్షర శ్రేణికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రేణుల్లోని రెండో రకం అక్షర శ్రేణికి సంబంధించి అసలు అక్షర శ్రేణి లేదా లెటర్ సిరీస్ లేదా మనకి ఆల్ఫబెటిక్ సిరీస్ సంబంధించి అసలు ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది చూద్దాం. అక్షర శ్రేణిలో లేదా లెటర్ సిరీస్లో లేదా ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే అభ్యర్థులకు ఆంగ్ల అక్షరమాల స్థానాలపై అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. అలానే అంతేకాకుండా ఆ అక్షరమాల స్థానాలు కుడి నుంచి ఎడమ వైపు, అలానే ఎడమ నుంచి కుడికి ప్రతిబింబాలపై కూడా పట్టు సాధించాల్సి ఉంటుందన్నమాట. అంటే సులువుగా చెప్పాలంటే ఏ నుంచి జెడ్ వరకు వాటి యొక్క స్థానాలు టక్మని మీరు చెప్పే విధంగా ఉండాలన్నమాట. టీ అంటే 20 లేదా ఇంకే లెటర్కి సంబంధించి సపోజ్ ఈ అంటే 5 ఇలా మనం చెప్పే విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రివర్స్ ఆర్డర్లో వాటి యొక్క స్థానాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మిర్రర్ ఆల్ఫాబెట్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలు అయితే ఉన్నప్పటికీ కూడా రీజనింగ్లో అక్షర శ్రేణి సంబంధించి వివిధ సెట్లను కలుపుతూ చాలా అక్షర స్థానాలను అయితే మనం తీసుకుంటాం అన్నమాట. సంఖ్యలకు సంబంధించిన శ్రేణులు ఎలా ఏర్పడుతున్నాయో మనం గత వీడియోలో చూసాం కదా. సంఖ్యా శ్రేణిలో మనకి సిరీస్ అనేవి ఏ విధంగా మనకి ఏర్పడుతున్నాయో అదేవిధంగా ఆంగ్ల వర్ణమాలలో కూడా అక్షరాల ద్వారా కూడా శ్రేణులు అలాగే ఏర్పడతాయి అన్నమాట. అంటే ఇంక్రీజింగ్ సిరీస్ కానీ, డిక్రీజింగ్ సిరీస్ కానీ, లేదా మనం లాస్ట్ వీడియోలో ఏవైతే మాట్లాడుకున్నామో అటువంటి టైప్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా లెటర్ స్థానాలు బేస్ చేసుకొని మనకి ఏర్పడతాయి అనమాట. కాకపోతే ఆంగ్ల అక్షర స్థానాలపై మనకి పూర్తిగా అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. ఆంగ్ల అక్షరమాలలోని అక్షర స్థానాలను తెలియజేయు పట్టిక, వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూద్దాం. ఫార్వర్డ్ ఆర్డర్లో అంటే ఎడమ వైపు నుంచి కుడి వరకు ఏబిసిడి అలా జెడ్ వరకు ఏ యొక్క స్థానం ఎంత, బి యొక్క స్థానం ఎంత, అలాగే ఎల్ యొక్క స్థానం ఎంత, ఓ యొక్క స్థానం ఎంత, అలా జెడ్ ఇలా మనం చూసుకున్నట్లయితే ఏ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 2 3 4 5 6 సో ఆన్ మనకి 26 అంటే 26 వరకు ఏ నుంచి జెడ్ వరకు వాటి యొక్క స్థానాలు వచ్చనమాట. అయితే కొన్ని సులువుగా గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం పక్క స్థానాలు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఉదాహరణకు జే అనేది 10 ఇలా మనకి ఏవైతే ఈ అనేది 5, నెక్స్ట్ ఓ అనేది 15, టీ అనేది 20, T20 మ్యాచ్ ఆ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలానే వై అంటే 25 అంటే ఎజాయిటీ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఇందులో హెచ్ చూసుకున్నట్లయితే కొంచెం హెచ్ అనేది 8లా ఉంటుంది. హెచ్ ఎప్పుడైనా మీకు కనిపించగానే దాని యొక్క ప్లేస్ ఫార్వర్డ్ ఆర్డర్లో మనకి 8 అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా కొన్ని లెటర్స్కి అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అవి మనం చూద్దాం. పై క్రమాన్ని గమనించినట్లయితే 2 అర్ధ భాగాలు అక్షరాలను వ్యతిరేక దిశలో రాసాం కాబట్టి ఆ విధంగా రాయడం ద్వారా ప్రతిబింబాలు అంటే ఈ విధంగా అన్నమాట లెటర్కి దాని యొక్క ప్రతిబింబం ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఫార్వర్డ్ ఆర్డర్లో ప్రతిబింబ అక్షరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఏకి జెడ్ అవుతుంది, బికి వై అవుతుంది, సికి ఎక్స్ అవుతుంది, డికి డబ్ల్యూ అవుతుంది, ఎంకి ఎన్ అవుతుంది, ఈకి వి అవుతుంది, ఎఫ్కి యు అవుతుంది, జీకి టీ అవుతుంది, హెచ్కి ఎస్ అవుతుంది, నెక్స్ట్ ఐకి ఆర్ అవుతుంది, జే క్యూ కే పి ఎల్ ఓ ఈ విధంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉండేటువంటి లెటర్స్ అన్నమాట. అయితే వీటికి కూడా మనం ఏ టు జెడ్ బీవైని బాయ్ కింద గుర్తించుకోవడం, లేదా సిఎక్స్ని ఏదో ఒక వర్డ్తో గుర్తించుకోవడం, డిడబ్ల్యూని ఒక వర్డ్తో గుర్తించుకోవడం, అలానే ఎంఎన్ ఒకటి, ఈవి ఒకటి, ఎఫ్యు ఇలా మనం కొన్నాటిని యూజ్ చేసి వర్డ్స్ హెచ్ఎస్ అంటే హై స్కూల్ అని, ఐఆర్ అనేది ఇండియన్ రైల్వే అని, జేక్యూ అనేది జాక్ క్వీన్ అని, కేపీ అనేది కింగ్ పిన్ అని,
అలా మనం కొన్ని గుర్తించుకోవచ్చు అనమాట. ఎల్బో అనేది ఎల్ఓవి కింద గుర్తించుకోవచ్చు. జీటీ అనేది గోట్ కింద, అంటే జీటీ. ఎఫ్యు అనేది ఫన్ కింద గుర్తించుకోవచ్చు. అలా మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేసి ఈ లెటర్స్ అన్నిటిలో కూడా ఏకి జెడ్ దాని యొక్క ప్రతిబింబ అక్షరం అని గుర్తించుకోవచ్చు అనమాట. అయితే ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాల స్థానాలు వ్యతిరేక దిశలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. జెడ్కి 1, వైకి 2, ఎక్స్కి 3, డబ్ల్యూకి 4, వీకి 5 ఆ విధంగా ఉంటాయి అనమాట. అంటే రివర్స్ ఆర్డర్లో కుడి నుంచి ఎడమ వైపు అనమాట. ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఏ యొక్క స్థానం 26 అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా వాటి యొక్క స్థానాలు మారిపోతాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అక్షర శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. ఆల్ఫాబెట్ శ్రేణి లేదా అక్షర శ్రేణి యందు ప్రశ్నల్లో కొన్ని అక్షరమును ఏదో ఒక సంబంధం కలిగి ఉన్నట్లుగా ఇచ్చి ఒక అక్షరంను ఇవ్వకుండా ప్రశ్నార్థకం గుర్తయితూ ఉంటుందన్నమాట. ఏ విధంగా మనకి సంఖ్యా శ్రేణి ప్రశ్నలు ఉన్నాయో అదే విధంగా అక్షర శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ ప్రశ్నార్థకం గుర్తు ఉన్న చోట ఉండవలసిన సరి అయిన అక్షరాన్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. అక్షర శ్రేణి యందు అక్షరాల సమూహానికి ఒక నిర్దిష్ట క్రమంలో అమర్చబడి ఇస్తారనమాట. అంటే ప్రతి అక్షరానికి తర్వాత అక్షరానికి ఒక లాజిక్, ఒక ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఆ లాజిక్ను మనం కనిపెడితే సరిపోతుంది. వాటిలో కొన్ని అక్షరాలను విడిచిపెట్టి సమూహం ఇవ్వబడుతుంది కాబట్టి ఏదైతే మనం మాట్లాడుకున్నామో అదే పాయింట్ అనమాట. ఈ విధంగా విడిచిపెట్టబడిన అక్షరాల శ్రేణిలోని ఇవ్వబడిన నియమాన్ని లేదా సమాచారం ద్వారా మనం ఏది కరెక్ట్ ఆప్షన్ ఉంటుందో గుర్తించాల్సి ఉంటుంది అన్నమాట. సులభంగా గుర్తించుకోవడానికి కొన్ని ఫార్ములాస్ అయితే మాట్లాడుకున్నాం. ఆల్ఫాబెట్ యొక్క స్థానాలు అనేవి సవ్య దిశలో ఆల్ఫాబెట్స్ యొక్క స్థానాలను సులభంగా గుర్తించుకోవడానికి సూత్రాలకు సంబంధించి ఈ యొక్క స్థానం 5, జే యొక్క స్థానం 10, ఓ యొక్క స్థానం 15, నెక్స్ట్ టీ యొక్క స్థానం 20, వై యొక్క స్థానం 25. అంటే ఎజాటీ అని మనం గుర్తించుకోవడం ద్వారా ఈ లెటర్స్ యొక్క స్థానాలు మన మైండ్లో ఉన్నట్లయితే వీటి యొక్క పక్కా లెటర్స్ యొక్క స్థానాలు కూడా మనం సులువుగా గుర్తించుకోవచ్చు అనమాట. అంటే దీనికి ముందు వచ్చేది వైకి ముందు వచ్చేది ఎక్స్ యొక్క స్థానం 24 అలాగనమాట. ఈ తర్వాత వచ్చేది ఎఫ్ యొక్క స్థానం 6. దీనిని గుర్తించుకోవడం వలన వాటి మధ్యలోని అచ్చు అక్షరాల స్థానాలను కూడా మనం సులభంగా గుర్తించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గుర్తించుకోవడం అన్నమాట. ఎప్పుడైనా సరే మనకు ఒక అక్షరం యొక్క స్థానం అనేది 26 అక్షరాలు అయితే మనకు ఉన్నాయి కదా, సవ్య దిశలో కానీ రివర్స్ ఆర్డర్లో కానీ ఏ ఆర్డర్లో చూసుకున్నా 26 ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు అన్నమాట ఏదైనా ప్రశ్నలో దాన్ని ఏ విధంగా మనం పరిగణించుకోవాలని చూద్దాం. 26 కంటే ఎక్కువ స్థానం వచ్చినప్పుడు కానీ ఇచ్చినప్పుడు అక్షరం యొక్క స్థానాలు గుర్తించుకునేటకు చిన్న లాజిక్ అనమాట. సవ్య దిశలో ఒక అక్షరం యొక్క కోడ్ 33గా చెప్పబడిన లేదా 33 మనకి వచ్చిందనుకోండి, అప్పుడు మన లూప్ అనమాట. అక్షరాలు 26 వరకు ఉంటాయి కాబట్టి 26 తర్వాత మళ్ళీ ఏబిసిడి నుంచి వెళ్ళాలన్నమాట. అంటే 26 తర్వాత +7 కింద మనం 36ని డివైడ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మొదటి నుంచి 7వ అక్షరం ఏమవుతుందో ఆ అక్షరాన్ని మనం తీసుకోవాలన్నమాట. అంటే జీ అనేది అక్షరం అవుతుంది. 26 తర్వాత 7 అంటే ఏబిసిడి అలా మనం చూసుకుంటే 7వది జీ అయితే అవుతుంది అన్నమాట. ఆ విధంగా రివర్స్ ఆర్డర్లో అయినా సరే అంతే. రివర్స్ ఆర్డర్లో సవ్య దిశలో మనం ఏ విధంగా అక్షరాలను గుర్తించుకోవాలో మాట్లాడుకున్నాం కదా, అదే విధంగా వ్యతిరేక దిశలో కూడా అక్షరాలని ఏ విధంగా గుర్తించుకోవాలో వాటి యొక్క స్థానాన్ని చూద్దాం. అంటే రివర్స్ ఆర్డర్లో క్యూ యొక్క స్థానం కనిపెట్టాలనుకోండి, అంటే క్యూ యొక్క స్థానాన్ని వ్యతిరేక దిశలో గుర్తించుకోవాలన్నా ముందుగా మనకి సవ్య దిశలో క్యూ యొక్క స్థానం ఎంత ఉందో గుర్తించుకున్నాం అనుకోండి. 27 నుంచి దాన్ని తీసేస్తే మనకి సవ్య దిశలో సపోజ్ క్యూ స్థానం మనకి వ్యతిరేక దిశలో ఎంత అవుతుందో చూద్దాం. సవ్య దిశలో క్యూ యొక్క స్థానం 17. అంటే 27 నుంచి 17ని తీసేస్తే 10 వస్తుంది అనమాట. అంటే వ్యతిరేక దిశలో క్యూ యొక్క స్థానం 10 అవుతుంది. సవ్య దిశలో 17, వ్యతిరేక దిశలో మనకు గుర్తులేనప్పుడు ఈ విధంగా మనం
చేయవచ్చు అనమాట. 10 అయితే వస్తుంది. ఈ విధంగా ఏ అక్షరం యొక్క సవ్య దిశలో స్థానాన్ని 28 తీసివేసిన వ్యతిరేక దిశలో దాని యొక్క స్థానం తెలుస్తుందన్నమాట. టైప్స్ ఆఫ్ లెటర్ సిరీస్, అక్షర శ్రేణిలోని రకాలు. మనం సంఖ్యా శ్రేణిలో ఏ విధమైన వివిధ రకాలు చూసామో అదేవిధంగా అక్షర శ్రేణిలో కూడా మనకి పెరుగుదల శ్రేణి కానీ, తరుగుదల శ్రేణి కానీ, లేదా మిశ్రమ శ్రేణి కానీ, లేదా ఆల్టర్నేటివ్ సిరీస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. అక్షరమాలలోని మొదటి రకం అక్షరమాలలోని పెరుగుదల శ్రేణి, ఇంక్రీజింగ్ సిరీస్. ఈ విధమైన శ్రేణిలోని అక్షరాల మధ్య సమాన దూరం లేదా వరుసగా సమానంగా పెంచబడుతున్న దూరం ఆధారంగా శ్రేణి అనేది రూపొందించబడుతుంది. ఈ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఉదాహరణకు డి మరియు ఈ జి జే క్వశ్చన్ మార్క్స్ సంబంధించిన ప్రశ్నలో డికి ఈకి కానీ, ఈకి జి కానీ, జీకి జే కానీ మనకి ఇక్కడ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ ఆర్ డిఫరెన్స్ ఎన్ని లెటర్స్ అనేవి చూసుకున్నట్లయితే డికి ఈకి +1 అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ చాలామంది లెటర్ సిరీస్ సంబంధించిన ప్రశ్నల్లో కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. +1 ఎప్పుడు, +0 ఎప్పుడు, +2 ఎప్పుడు అనేది మనకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఉదాహరణకు ఒక ప్రశ్నలో డి, డి, జి ఇలా ఉన్నట్లయితే ఇక్కడ డికి మధ్యన సేమ్ లెటర్స్ ఉన్నాయన్నమాట. డికి డి తర్వాత లెటర్ కాబట్టి అంటే ఇలాగ ఎప్పుడైతే మనకి మొదటి అక్షరం తర్వాత అక్షరం కూడా సమానంగా ఉన్నప్పుడు మధ్యలో అక్షరాలు 0 అవుతాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే మనకి మొదటి అక్షరం అనేది ఒక అక్షరం ఉంది, తర్వాత వచ్చే అక్షరం ఉందనుకోండి, ఉదాహరణకు డి మరియు ఈ తర్వాత జి, అంటే ఇక్కడ ఈ శ్రేణి ఏదైతే ఉందో ఇక్కడ ఏమవుతుందంటే +1 జరిగినట్టు. అంటే ఇది ఫస్ట్ అక్షరం కింద తీసుకున్న తర్వాత అక్షరం అంటే +1 చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ +2 అయితే +2 అక్షరాల తర్వాత ఏవైతే వస్తాయో ఆ అక్షరం తీసుకోవాలన్నమాట. ఈ లెక్కన ఇక్కడ ఈకి జీకి అంటే +2 అయితే శ్రేణి ఉందన్నమాట. మళ్ళీ జీకి జేకి +3, జేకి +4 తీసుకోవాలి. డి +1 అంటే ఈ లెటర్ వస్తుంది. ఈకి +2 లెటర్స్ అంటే ఈ తర్వాత ఎఫ్ జి అనేది సెకండ్ లెటర్ అవుతుంది. జి ఉంది. జీకి +3 లెటర్స్ అంటే జి వదిలేయాలన్నమాట. తర్వాత జి తర్వాత ఏంటి హెచ్ ఐ జే, జే అనేది 3వ అక్షరం అవుతుంది. తర్వాత 4 అక్షరాల్లో ఏదైతే అక్షరం వస్తుందో అది జవాబు అన్నమాట. తర్వాత ఎన్ అనే అక్షరం అనేది మనకి ఫైనల్గా ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం అక్షర శ్రేణికి సంబంధించిన ప్రశ్నలు సులువుగా సాల్వ్ చేయాలి. మనకు వచ్చే ప్రశ్నలో ఏవైతే అక్షరాలు ఉంటాయో అవి శ్రవ్య దిశలో అయినా అవ్వచ్చు, లేదా వ్యతిరేక దిశలో కూడా ఇచ్చే అక్షరాలు ఉండొచ్చు అనమాట. రెండో రకానికి సంబంధించినటువంటి ఈ విధమైన శ్రేణిలో అక్షరాల మధ్య సమాన దూరం లేదా వరుసగా సమానంగా తగ్గుబడుతున్న దూరం ఆధారంగా శ్రేణి రూపొందించబడుతుంది. ఇందాకల్లా ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది అనమాట శ్రేణి అనేది. అయితే ఇక్కడ ఉదాహరణకు ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్లో YWUS క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్లో ఏ అక్షరం వస్తుందో చూడాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ శ్రేణి ఉందో ఈ శ్రేణి ఒకసారి చూసుకున్నట్లయితే వైకి డబ్ల్యూకి మధ్యన ఎక్స్ అయితే ఉంటుంది, అలాగే డబ్ల్యూకి యూకి మధ్యన వి అయితే ఉంటుంది, యూకి ఎస్కి మధ్యన టీ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మధ్యలో ఏదైతే అక్షరం ఉంటుందో ఆ అక్షరాన్ని వదిలిపెట్టి తర్వాత అక్షరాన్ని తీసుకోవాలన్నమాట. అది క్యూ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏ శ్రేణి అంటే -2 లెటర్స్ శ్రేణి అయితే ఉందన్నమాట. అంటే వై తర్వాత -2 చేయడం జరిగింది. వై తర్వాత -2 అంటే వెనక్కి రావాలి శ్రేణి లెటర్స్లో నుంచి. అంటే వై నుంచి వెనక్కంటే శ్రవ్య దశలో వై నుంచి వెనక్కంటే డబ్ల్యూ అనేది మనకి -2 లెటర్ అవుతుంది. తర్వాత మళ్ళీ -2 అంటే డబ్ల్యూకి యూ అయితే అవుతుంది. తర్వాత మళ్ళీ ఎస్ అయితే అవుతుంది. అలాగే ఎస్కి క్యూకి మధ్యలో ఆర్ని విడిచిపెట్టి క్యూని ఆన్సర్ కింద మనం తీసుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క క్వశ్చన్ యొక్క
ఆన్సర్ క్యూ. క్యూ అయితే అయింది. ఈ విధంగా ప్రశ్నలు ఆన్సర్ తీసుకురావాలన్నమాట. మిశ్రమ అక్షర శ్రేణి మిక్స్డ్ లెటర్స్ అనమాట. కొన్ని గ్రూప్స్గా, కొన్ని పెయిర్స్గా కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ విధమైన శ్రేణిలో మిశ్రమ అక్షరాల మధ్య సమాన దూరం లేదా వరుసగా సమానంగా పెంచబడుతున్న లేదా తగ్గబడుతున్న దూరం ఆధారంగా శ్రేణి అయితే రూపొందించబడుతుంది. ఉదాహరణకు ఈ ఎగ్జాంపుల్లో CLHQMV క్వశ్చన్ మార్క్. అదేవిధంగా నెక్స్ట్ పేరు ఏ లెటర్స్ అవుతాయో ఇక్కడ కనిపెడదాం. CH కానీ లేదా M కానీ మనం చూసుకున్నట్లయితే ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో +5 లెటర్స్ చేయడం జరిగిందనమాట. సిరీస్ +5 లెటర్స్ ఉంది. అంటే సి తర్వాత నుంచి సి వదిలిపెట్టి 5 లెటర్స్ని తర్వాత వచ్చే లెటర్ ఏమవుతుందో చూసుకోవాలన్నమాట. సి వదిలిపెడితే నెక్స్ట్ ఏమవుతుంది, DEFGH అనేది 5th లెటర్ అవుతుంది అనమాట. ఆ విధంగా అనమాట. హెచ్ తర్వాత మళ్ళీ హెచ్ వదిలిపెట్టి IJKLM ఎం అనేది 5th లెటర్ అవుతుంది. ఎంని వదిలిపెట్టి తర్వాత మళ్ళీ 5 లెటర్స్లో 5th లెటర్ ఏమవుతుందో మన ఆన్సర్ కింద తీసుకోవాలి. ఇక్కడ ఎం తర్వాత NOPQR ఆర్నైతే ఆన్సర్లో మొదటి అక్షరాన్ని కింద తీసుకోవాలి. తర్వాత LQV కానీ మనం సిరీస్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఎల్కి క్యూకి ఎంకి ఏంటవుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే లాజిక్ ఇక్కడ ఇవి కూడా +5 అంటే ఇక్కడ +5 లెటర్స్ తర్వాత వచ్చే లెటర్ ఏంటో చూడాలన్నమాట. ఎల్ వదిలిపెట్టి MNOPQ అనేది 5th లెటర్ అవుతుంది. తర్వాత క్యూని వదిలిపెట్టి RSTUV అయితే మన 5th లెటర్ అవుతుంది. అదే మన 5th లెటర్ ఉంది. వి తర్వాత వచ్చి 5th లెటర్ ఏమవుతుందో అది మనం ఆన్సర్ కింద తీసుకోవాలన్నమాట. వి వదిలిపెట్టి WXYZ అయితే ఇక్కడ మనకి 4 లెటర్స్లో Z అనేది అయిపోయింది. మరి ఇంకో 5th లెటర్ తీసుకోవాలంటే మళ్ళీ మనం మొదటి నుంచి అక్షరాలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఏ అనేది మన 5th లెటర్ అవుతుందన్నమాట. అంటే RA అనేది మనకి దీని యొక్క జవాబు అవుతుంది. ఒక దాన్ని విడిచిపెట్టి మరొక దాన్ని పరిగణనలోకి తీసుకునే శ్రేణి. అది మిక్స్డ్ శ్రేణి అయితే ఇది ఆల్టర్నేటివ్ శ్రేణి అనమాట. ఈ విధంగానే ఉంటుంది. కొంచెం అవి డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధమైన శ్రేణిలో ఒకే దాన్ని విడిచిపెట్టి మరొక దాన్ని పరిగణలోకి తీసుకునే అక్షరాల మధ్య సమాన దూరం లేదా వరుసగా సమానంగా పెంచబడుతున్న లేదా తగ్గబడుతున్న దూరం ఆధారంగా శ్రేణి రూపొందించబడును. ఉదాహరణకు 1 విడిచిపెట్టి 1 అంటే ఈ విధంగా తర్వాత వచ్చే అక్షరాలని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. CEGI తర్వాత వచ్చే అక్షరం. కానీ ఇది ఒకేలాగా ఉన్నా ఇది మనకి గుంపులుగా మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అలా కాకుండా ఒక లెటర్ ఏముంటుంది, ఆ లెటర్ తర్వాత విడిచిపెట్టి తర్వాత లెటర్ని తీసుకోవాలి. ఎస్కి క్యూకి కానీ క్యూకి ఓకి కానీ ఎంకి తర్వాత వచ్చే లెటర్ కానీ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ సిరీస్ ఇక్కడ SQOM అంటే శ్రేణి అనేది తగ్గుతూ వెళ్తుందన్నమాట. ఎంత తగ్గుతుందంటే మధ్యలో ఒక్కొక్క అక్షరం అయితే ఉంటుందన్నమాట. అంటే -2 శ్రేణి అయితే ఇక్కడ ఉందన్నమాట. -2 -2 -2 -2 అంటే ఎస్కి క్యూకి -2 లెటర్స్ తీసుకోవడం జరిగిందనమాట. అంటే మధ్యలో ఒక లెటర్ ఉంటుంది. అది ఏంటి ఇక్కడ అంటే ఆర్. ఇక్కడ చూసుకున్నట్లయితే పి, ఇక్కడ ఆర్, ఇక్కడ పి, ఇక్కడ మనకి ఎన్ అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉండేది ఎల్ అయితే ఉంటుంది. అంటే తర్వాత -2 శ్రేణి అంటే M-2 లెటర్స్ ఏమవుతాయి, ఎల్ అండ్ కే అయితే అవుతుంది. తగ్గుతుంది కాబట్టి మనం మైండ్లో తగ్గుతున్నట్టుగా ఏవైతే లెటర్స్ ఉంటాయో వాటినే పరిగణించాలన్నమాట. అంటే ఈ మొదటి అక్షరం అనేది కే వచ్చింది. తర్వాత అక్షరం ఏమొస్తుందో డాష్లు అనేది చూద్దాం. మొదటి అక్షరం వచ్చింది, తర్వాత అక్షరం ఏంటో చూద్దాం. ఇప్పుడు సికి ఈకి కానీ జీకి కానీ ఐకి కానీ తర్వాత వచ్చే లెటర్కి కూడా సేమ్ +2 ఇది పెరిగిందనమాట. ఇక్కడ +2 అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మధ్యలో డి అయితే ఉంటుంది, ఇక్కడ ఎఫ్ అయితే ఉంటుంది, తర్వాత హెచ్ అయితే ఉంటుంది, హెచ్-జే తర్వాత వచ్చేది కే. అంటే దీని యొక్క జవాబు కే మరియు కే.
ఇలా ఈ 4 రకాలైతే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అక్షర శ్రేణికి సంబంధించినటువంటి లెటర్ సిరీస్‌లో రీజనింగ్‌లో అక్షరమాల ఏ టు జెడ్ క్రమంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి, మనం చూసిన ఎగ్జాంపుల్స్‌లోనే మనకి క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇందులో ఒక అక్షరం లేదా అక్షరాల సమూహం గ్రూప్స్ గానీ, మనకి ఒక లెటర్ గానీ అడుగుతున్నారు కాబట్టి, ఒక నిర్దిష్ట పద్ధతిలో మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన విధంగా. అక్షర శ్రేణిలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, సింగిల్ లెటర్ సిరీస్ ఏక అక్షర శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూసాం కదా! కేవలం ఒకే అక్షరం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఏ గాని, సి గాని, ఈ గాని, జి గాని, ఐ ఇక్కడ +2 తేడాతో అక్షరాలు పెరుగుతున్నాయి. అంటే తర్వాత వచ్చే లెటర్ ఏమవుతుందో +2 అంటే జే వదిలేసి కేని ఆన్సర్‌లోకి పరిగణించుకోవాలన్నమాట. సింగిల్ లెటర్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన ఉదాహరణలు ఈ విధంగా ఉన్నాయి. అదే విధంగా లేదా గుంపులుగా ఉండేవన్నమాట. అక్షర సమూహ శ్రేణి ఈ 2 టైప్స్‌లోనే మనకుంటాయి అన్నమాట. 2 లేదా 3 అక్షరాలు లేదా 4 అక్షరాలు కలిపి ఒక పదంగా వస్తాయన్నమాట. ఈ ఉదాహరణకు ఏబిసిడి, ఈఎఫ్, జీహెచ్, ఐజే, కే మరియు ఎల్ ఈ విధంగా. నెక్స్ట్ వచ్చే లెటర్ గ్రూప్ అదనమాట. ఇంకొన్ని పాయింట్స్, టిప్స్, ట్రిక్స్ గాని మీరు స్థాన విలువలు పొజిషన్ వాల్యూస్ అనేవి ఏ టు జెడ్ వరకు గల అక్షర సంఖ్యలను వేగంగా గుర్తించుకోవాలి. అప్పుడే మనం జవాబు అనేది తీసుకురావచ్చు. ఉదాహరణకు ఏ అనేది 1, ఈ 5, జే 10, హెచ్ 8 రివర్స్ ఆర్డర్‌లో ఎస్ అనేది కూడా 8 లానే ఉంటుంది కొంచెం కాబట్టి ఎస్ 8 అలా కొన్ని లెటర్స్ మీరు స్థానాలు ఏవో ఒక గుర్తుతో గుర్తించుకోవచ్చు. టీ20 నెక్స్ట్ వై25 అంటే ఎజోటి ఇందాక మనం ఏదైతే మనం మాట్లాడుకున్నాం అనే పదం గుర్తించుకోవాలి. వ్యతిరేక అక్షరాలు ఆపోజిట్ లెటర్స్ వ్యతిరేక జతలను కూడా గుర్తించుకోవడం చాలా ముఖ్యం. ఏజెడ్, బివై, సిఎక్స్, డిడబ్ల్యూ, ఈవి అంటే సింపుల్గా ప్రతిబింబాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఏ టు జెడ్, ఏజెడ్ని ఏ టు జెడ్, బీవైని బాయ్ కింద, సిఎక్స్ని ఏదో ఒక పదం కింద మీకు కంఫర్ట్గా ఉండేది, డిడబ్ల్యూని డ్రా కింద, నెక్స్ట్ ఈవీ కార్ కింద అలా మనం గుర్తించుకోవచ్చు అనమాట. జీటీని గోట్ కింద, హెచ్ఎస్ని హై స్కూల్ కింద అలాగా వీటికి నేను ప్రత్యేకంగా ఒక టేబుల్ అయితే ఇస్తాను అనమాట సులువుగా ఉండేటట్టు. ఎంఎన్కి మూన్ అని అలా గుర్తించుకోవచ్చు. పెరుగుదల, తగ్గుదల, స్కిప్డ్ ఆర్ ఫార్వర్డ్ సిరీస్ అక్షరాలు ముందుకు వెళ్తున్నాయా లేదా తగ్గుతున్నాయా అనేది మనం చెక్ చేసుకొని ఆన్సర్ని అయితే కనిపెట్టవచ్చు అనమాట. మొదటి అక్షరం చూడాల్సి ఉంటుంది. సమూహాలు గ్రూప్స్ ఇచ్చినప్పుడు ప్రతి సమూహంలోని మొదటి అక్షరాన్ని మాత్రమే పోల్చి చూడటం ద్వారా జవాబు త్వరగా అయితే వస్తుందన్నమాట. ఇవి టిప్స్ అన్నమాట. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం అన్నమాట. ఇక్కడ మొదటి ప్రశ్నలో ఏపీఎన్, ఐఎండి, యుఎక్స్జెడ్, ఓటీపీ అనేది మనకి ఇచ్చిన శ్రేణి. అయితే మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉన్న ఏదైతే గుంపు వస్తుందో ఆ గుంపు లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ ప్రశ్నలో మనకి శ్రేణిలో ఉన్న గుంపుల్లో ఉన్న అక్షరాల మధ్య తేడాని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది కూడా మనకి అక్షరాలకి డిఫరెన్స్ ఒక పొంతన లేకుండా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో ఒక చిన్న లాజిక్‌తోనే ఇటువంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఏవైతే మనకి ఇంగ్లీష్‌లో అచ్చులు ఉన్నాయో అవి మనకి వొవెల్స్ అంటాం అన్నమాట. ఏఐఈఓయు అవి మనం ఒకసారి ఈ ప్రతి వర్డ్ గుంపులో కూడా మొదటి అక్షరం చూడండి. ఏ, ఈ అనేది మిస్ అయిపోయి ఐఓయు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఈ అనేది మొదటి అక్షరం కింద ఏదైనా ఆప్షన్ ఉందంటే అదే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అలా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇల్లాజికల్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ యొక్క జవాబు ఈఆర్ఎన్ అనేది అంటే మధ్యలో వచ్చే గుంపు ఈఆర్ఎన్. ఇదే ఏఈఐఓయు వొవెల్స్ సంబంధించినటువంటి ప్రశ్న అన్నమాట. సులువుగా ఉంటాయి కానీ మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి ఎప్పుడైతే ప్లస్ ఇంక్రీజింగ్ శ్రేణి అవుతుందా, డిక్రీజింగ్ శ్రేణి అవుతుందా అంటే +2 అవుతుందా, -2 అవుతుందా అలా మనం చెక్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఇలాంటి ప్రశ్నలు. కానీ ఇలా కొన్ని సింపుల్ లాజిక్స్తోనే ఆన్సర్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్‌ది క్యూఏఆర్, హెచ్ఈఎం, పీడీ ఏమవుతుందో చూడాలి. తర్వాత వచ్చే అక్షరం. ఈ ప్రశ్నలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే
ఈ క్యూ యొక్క స్థానం ఎంతంటే 17, ఏ యొక్క స్థానం 1 మనకి ఫార్వర్డ్ ఆర్డర్లో. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ ఆర్డర్ చెక్ చేయండి, రాకపోతేనే రివర్స్ ఆర్డర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఫార్వర్డ్ ఆర్డర్లో క్యూ యొక్క స్థానం 17, ఏ యొక్క స్థానం 1, రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 17 + 1 అంటే 18. 6 యొక్క స్థానం 18, ఈ యొక్క స్థానం 17 ప్లస్ ఏ యొక్క స్థానం 1, 18. ఇదే లాజిక్ మరలా మనకు అప్లై అయినట్లయితే మనం చేస్తున్న లాజిక్ అనేది కరెక్ట్. హెచ్ అనేది 8, ఈ అనేది 5 అంటే రెండు కలిపితే 13. ఎం యొక్క స్థానం కూడా 13 అంటే మనం ఏదైతే లాజిక్ అనుకున్నా అదే రైట్. ఆ విధంగా పి అండ్ డి కలిపితే 16 ప్లస్ డి అంటే 4 ఎంత అవుతుంది? 20. 20 అంటే మనకి T20 అంటే టీ అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. మూడవ ఉదాహరణలో ఉన్న గుంపులో ఉన్న అక్షరాలని ఒకసారి చూసుకున్నట్లయితే ఏ మరియు జెడ్, తర్వాత జీటీ, ఎంఎన్, తర్వాత వదిలిపెట్టిన తర్వాత ఉన్న గ్రూపు ఏదైతే ఉందో అది వైబి. అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇక్కడ ఏజెడ్, జీటీ, ఎంఎన్ ఉన్నాయి కాబట్టి లాజిక్ ఏమని అప్లై చేస్తారంటే ప్రతిబింబ అక్షరాల కింద పరిగణించి లాజిక్ అనేది అప్లై చేస్తారన్నమాట. ఆ విధంగా ఏదైనా ఆప్షన్ ఉంటే దాన్ని టిక్ చేస్తారన్నమాట. అలా మనకి ఏమైనా ఆప్షన్స్ ఉంటే అంటే మూడో ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎస్హెచ్ అయితే ఉందన్నమాట. కానీ ఈ లాజిక్ రాంగ్. ఎందుకనంటే చూడండి, మనకి మొదట 3 అక్షరాలకి సవ్య దిశలో అక్షరాలకి ఆ లాజిక్ అనేది అప్లై అవుతుంది. కానీ 2 అంటే ఎస్హెచ్ అనేది ఒక గుంపు అనుకుంటున్నాం కాబట్టి ఎస్హెచ్, వైబి రెండు కూడా వ్యతిరేక దిశలో ప్రతిబింబ అక్షరాలు అవుతున్నాయి. ఈ మూడాట్లకి ఒక లాజిక్ ఉండి ఈ రెండాట్లకి ఒక లాజిక్ ఉంటే అది మనకి తప్పుగా అవుతుంది కాబట్టి అలా మనం చేయకూడదు. కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది అన్నమాట. వాస్తవానికి దీనికి లాజిక్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఉన్న గుంపుల్లో మొదటి అక్షరాన్ని తర్వాత గుంపులో ఉన్న అక్షరాలని కంపేర్ చేయండి. ఏమవుతుంది? +6 లెటర్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. అంటే ఏకి తర్వాత 6వ లెటర్ ఏమవుతుందో 6వ లెటర్ జీ, జీకి తర్వాత వచ్చే లెటర్స్లో 6వ లెటర్ ఎం, ఎంకి తర్వాత వచ్చే 6 లెటర్స్లో ఎస్. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సి ఆప్షనే కరెక్ట్ వాస్తవానికి. కానీ ఇందాక లాజిక్ అప్లై చేయకూడదు అనమాట. ఎందుకనంటే 3 గుంపులకు 1, రిమైనింగ్ గుంపులకు 1 అవుతుంది. అలా కాబట్టి ఇది కరెక్ట్ లాజిక్. నెక్స్ట్ ఇది హెచ్ అవుతుందా లేదో చూద్దాం. ఈ లాజిక్ అండి జీ, టీ కానీ టీఎన్ కానీ నెక్స్ట్ హెచ్ఏ వస్తుంది. ఎందుకంటే -6 లెటర్స్ అన్నమాట. తర్వాత బి చూడండి, ఇక్కడ చూడండి మనకి ఏవైతే గుంపులో ఉన్న మొదటి అక్షరాలు వాటి యొక్క లెటర్స్ అబ్జర్వ్ చేస్తే ఏని వదిలిపెట్టి BCDEF జి అనేది 6వ లెటరు, జీని వదిలిపెడితే HIJKL ఎం అనేది 6వ లెటరు, ఎంని వదిలిపెడితే NOPQR ఎస్ అనేది మనకి 6వ లెటర్ అవుతుంది. ఎస్ని వదిలిపెడితే TUVWX వై అనేది 6వ లెటర్. మనకి సిరీస్లో ఈ లాజిక్ అప్లై అవుతుంది. కిందన అంటే రిమైనింగ్ లెటర్స్ చూద్దాం. రెండో లెటర్స్ గుంపులో ఉన్న సెకండ్ లెటర్స్ చూద్దాం. జెడ్, టీకి చూడండి తగ్గుతూ వస్తుంది శ్రేణి. జెడ్ని వదిలిపెడదాం. వై తర్వాత ఎక్స్, డబ్ల్యూ, వి, యు తర్వాత వచ్చేది ఏంటి లెటర్ అంటే టీ అవుతుంది. అదే మనకి ఉంది. నెక్స్ట్ టీకి ఎన్కి మధ్య ఉన్న లెటర్స్ చూడండి. టీని వదిలిపెడితే ఎస్, ఆర్, క్యూ, పి, ఓ, ఎన్. ఎన్ లెటరే మనకుంది. ఎన్ వదిలిపెట్టి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు ఎం, తర్వాత ఎల్, తర్వాత కే, తర్వాత జే, ఐ ముందు లెటర్ ఏమవుతుంది? హెచ్ అయితే అవుతుంది. హెచ్ మనకి ఇచ్చిన ఆప్షన్లో మనం ఏదైతే కరెక్ట్గా అనుకున్నామో దాంట్లో ఉంది. తర్వాత మళ్ళీ 6 లెటర్లు వెనక్కి వెళ్తే బి. ఈ విధంగా దీని యొక్క లాజిక్ అయితే అప్లై అయిందనమాట. ఎప్పుడు కూడా మనకి లాజిక్ అనేది ఉన్న శ్రేణి మొత్తం కూడా కరెక్ట్గా అప్లై అవుతున్నప్పుడే మనం ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ దాకా మనకి అక్షర శ్రేణికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ప్యాటర్న్స్, టైప్స్ అన్నమాట. ఇక్కడతో మనకి అక్షర శ్రేణికి సంబంధించినటువంటి హోల్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిరీస్ సంబంధించి, లెటర్ సిరీస్ సంబంధించి మిక్స్డ్ కాన్సెప్ట్ అంటే ఆల్ఫా న్యూమరిక్ శ్రేణికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటే క్లియర్గా చూద్దాం.